అన్న సూపర్ బంపర్ తుమ్ము లేపింది అదిలో కొట్టింది ఇవన్నీ కాదు సినిమా చాలా బాగుంది నీట్గా ఉంది అసలు నా స్వామి రంగ అనే సినిమా ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఒక సంక్రాంతికి ఒక చక్కని సినిమా చూసినట్టు ఉంటాయి కానీ అంతా ఇంతనే లేదు బాగుంది పర్లేదు నాగార్జున గారి కోసం చూడొచ్చు నాగార్జున గారి పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు ఆ స్లాంగ్ కూడా వ్యాస అనేది నాగార్జున గారు మాట్లాడుతుంటే విధానం ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది అలాగే మెయిన్ ఏంటంటే హీరోయిన్ గ్లామర్తో పాటు ఆ సాంగ్స్ మాత్రం నిజంగా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న నీకు ఆ సాంగ్స్ మాత్రం తన గ్లామర్తో మాత్రం అల్టిమేటెడ్ భయ సినిమాలో కూడా మనం యూట్యూబ్లో కాక సాంగ్స్ ఎలా చూసినాం ట్రైలర్ ఎలా చూసినాం అలాగే ఉంది కానీ ఒక తోపు అని మాత్రం చెప్పండి సంక్రాంతికి అయితే మంచి చక్కగా వెళ్ళి ఫ్యామిలీతో చూడొచ్చు అలాగే మన అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ వైజ్కి వస్తే అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ ఏంటంటే మంచి ఒక సపోర్టింగ్ బ్రదర్ క్యారెక్టర్ చాలా బాగుంది కానీ తనకి వైఫ్గా క్యారెక్టర్ చేసిన మీర్నా గారు క్యారెక్టర్ వైజ్ అయితే అల్టిమేటెడ్ భయ నిజంగా తన డ్యాన్స్ కానీ తన లుకింగ్ వైజ్ కానీ తన యాక్టింగ్ కానీ అల్టిమేటెడ్ అనిపించింది ఇంకా రాజు తరుణ్ విషయానికి వస్తే రాజు తరుణ్ ఒక లవర్ బాయ్గా చేసింది ఈ సినిమాలో ఒక డిఫరెంట్ వే ఆఫ్తో డిఫరెంట్ టాకింగ్తో తనది కూడా ఒక బాగుంది అంటే మా రాజు తరుణ్ ఏంటంటే ఇన్ని సినిమాలు చేసింది ఒక వ్యక్తి అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ వైజ్గా చేసింది ఇంకో లెవెల్ అంటే ఈ సినిమా ద్వారా నాకు తెలిసి అయితే రాజు తరుణ్ కానీ అల్లరి నరేష్ కానీ మంచి సినిమాలు చేస్తే మంచి క్యారెక్టర్ వస్తాయని ఒకటైతే క్లియర్ చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ అంటే ఆ సినిమాకి తగ్గట్టు ఉంది కానీ ఎక్కడ లేపాలి ఎక్కడ తగ్గాలో అట్లా చేస్తారు చూడలే సూపరు కానీ ఇంకా నాకు స్టార్టింగ్ ఎక్కడ అంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లైట్ అక్కడక్కడ బోర్ అనిపించింది కట్ చేస్తే విలన్ ఎంట్రీ అయిన కాంచి క్లైమాక్స్ వరకు అయితే అల్టిమేటెడ్ చాలా బాగా అనిపించింది సూపర్ అంటే ఓవరాల్గా పర్లేదు బాగుంది అంటే నాకు తెలిసిన కాడికైతే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో నాకు రెండే సినిమాలు అనిపిస్తుంది ఒకటి హనుమాన్ ఒకటి నా స్వామి రంగ ఈ రెండు సినిమాలు ఈజ్ బెస్టర్ అని అనిపించింది అంతే ఇంకా అంతకంటే మించి అయితే అంటే వావ్ అనేది అయితే ఏదైనా ఉందంటే హనుమాన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా హనుమాన్ ఒకటే వావ్ అన్నట్టుంది కతిమ్యాన్ని డల్లే ఇక నా స్వామి రంగ ఏంటంటే మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆ గ్లామర్ కోసం దానికోసం వెళ్ళొచ్చు బాగుంది సెకండ్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ వైజ్ కూడా కొంచెం తగ్గింది కానీ ఓవరాల్గా సూపర్ నా స్వామి రంగ చిత్రాన్ని అయితే చూసేసి రావడం జరిగింది అంటే ఈ భోగి పండగ రోజున ఈ భోగి పర్వదినాన పండగ సమయంలో జరిగిన సినిమాని అయితే చూసేసి రావడం జరిగిందనమాట ఇంకా ఈ చిత్రం సినిమా ఎలా ఉంది అంటే హానెస్ట్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది అంతే బ్రో నేను ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గానే ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువ అయిపోయిందని ఫీల్ నాకైతే వచ్చింది బట్ స్టిల్ కానీ ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ నేనైతే ఫస్ట్ హాఫ్ కోసమైనా వచ్చి చూడొచ్చు అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మనకు నాగార్జున గారి స్వాగ్ కావచ్చు ముఖ్యంగా ఫైట్స్ చేసేటప్పుడు ఆ స్వాగ్ కావచ్చు అండ్ నాగార్జున గారు అల్లరి నరేష్ గారు వీళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన కామెడీ కావచ్చు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఒక విలేజ్లో ఎలా న్యాచురల్గా ఫ్రెష్గా ఉంటుంది అలా ఉంటుంది కామెడీ అండ్ నాగార్జున గారు ఆశిక రంగనాథ్ వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన లవ్ సీన్స్ మనకెక్కడ ఆయన ఏజ్డ్ కదా ఈ అమ్మాయి 30 బిలో అమ్మాయి కదా మనకి ఎక్కడ అనిపించదు ఆ లవ్ సీన్స్ని కూడా బాగా జనరేట్ చేయడం జరిగింది ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్ బట్ సెకండ్ హాఫ్ కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూలో లాగ్ అని నాకు అనిపించింది సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మిగతా వాళ్ళు ఎట్లా చెప్తానో నాకు తెలియదు సో నాకు చెప్పేంత వరకు నాకు సినిమా నాకు యావరేజ్ అనిపించింది నాగార్జున గారు అల్లరి నరేష్ గారు ఆశిక రంగనాథ్ గారు కోసం మూవీకి వచ్చి చూడొచ్చు అండ్ విన్నర్ ఆఫ్ ది సంక్రాంతి ఎవరో అని అడిగితే 4 సినిమాలు అయిపోయినాయి కాబట్టి ఆబ్వియస్లీ హనుమానే తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పెంచిన హనుమానే క్లియర్ విన్నర్ అని నేను చెప్తున్నాను సెకండ్ రెండు బ్రో సైంధవ్ నా స్వామి రంగ రెండు నాకు యావరేజ్ అనిపించింది లాస్ట్ ప్లేస్లో ఉండేది ఆబ్వియస్లీ గుంటూరు కారం అనమాట మనకు తెలిసిండేదే రేటింగ్ నేను ఇవ్వలేను బట్ చెప్తున్నాను కదా యావరేజ్ అనిపించింది అన్న నా స్వామి రంగ సినిమా ఇప్పుడే వచ్చిన బ్రో సినిమా మాత్రం సూపర్ అన్న ఎందుకంటే ఈ పండుగకి రావాల్సిన సినిమా ఇదే అన్న ఎందుకంటే కింగ్ నాగార్జున గారి సినిమా అసలు వేరే లెవెల్ అన్న సాంగ్స్ అయినా డ్యాన్స్ అయినా అసలు నాకైతే సంబరాలు కనుమ భోగి సంక్రాంతి ఈ సినిమాలో ఎలా చూపించాలంటే అలా చూపించిన కింగ్ నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న నాకైతే మస్తు నచ్చింది అన్న చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా అనేది ఎందుకంటే నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ షో బ్రో నాకైతే సూపర్ నచ్చింది ఎందుకంటే ప్రతి సీన్ బ్రో ఈ సినిమాలో సంబరాలు సంక్రాంతి సంబరాలు సినిమాలో వేస్తారు బ్రో బా ఏం ఫైటింగ్ సీన్స్ కానీ అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉగ్రం తర్వాత అల్లరి నరేష్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే అల్లరి నరేష్ గారు చాలా ఎమోషన్ ఒక ట్విస్ట్ ఉంటుంది అని అల్లరి నరేష్ గారు ఏమవుతారో చెప్పను బ్రో ఆ ఎమోషనల్ సీన్లు అందరూ ఏడ్ చేస్తారు బ్రో అసలు అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ బ్రో ఇంకొకటి హీరోయిన్ ఆమె అక్షిక రంగనాథ్ ఏం యాక్టింగ్ చేసిందో ఆమె అసలు డైలాగ్ కానీ అసలు నాగార్జునతో ఆ హీరోయిన్ తగ్గట్టు సూపర్ వేసింది ఒకటే చెప్తారు బ్రో ఈ పండుగకి మాత్రం మామూలుగా ఉండదు సూపర్ హిట్ నా స్వామి రంగా